అవును. ఈ సినిమా యాక్టర్ సుమన్ ఉన్నాడు కదా! ఈ సుమను ఈ కల్తీ లడ్డీ గురించి భలే స్టేట్మెంట్ ఇచ్చాడండి. చక్కగా మాట్లాడాడు అతను. చాలా స్మూత్‌గా మాట్లాడాడు. కాస్తో కూస్తో ఎడ్యుకేషన్ ఉన్న యాక్టర్ అనుకుంటాను ఇతను. చాలా గొప్పగా మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే, ఈ లడ్డూలో వాడే ఆవు నెయ్యిలో జంతు సంబంధిత కొవ్వు వినియోగించారని చెప్పేసి మీరు అంటున్నారు కదా! నేను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల్లో ఒకడిని. నాకు ఆ స్వామి అంటే అపారమైనటువంటి నమ్మకం. అందుకే అన్నమయ్య చిత్రంలో నాకు వెంకటేశ్వర స్వామి పాత్ర ఇచ్చినప్పుడు రాఘవేంద్ర గారితో నేను ఏమన్నానంటే, ఇది నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి చెప్పాను. సో నాకు అంత నమ్మకం. మరి అంత నమ్మక దైవంకి ఇచ్చినటువంటి ప్రసాదంలో ఈ విధంగా జరుగుతుంది. నేను ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళాను, ఎన్నోసార్లు లడ్డు తెచ్చుకున్నాను, తిన్నాను. అయ్యో నేను ఇటువంటి లడ్డు తిన్నాను ఫీలింగ్ నాలో కలుగుతుంది. కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, గత ప్రభుత్వంలో ఇది జరిగినప్పుడు ట్యాంకర్ ద్వారా ఆవు నెయ్యి వచ్చినప్పుడు ఒక ట్యాంకర్ రిజెక్ట్ అయింది, క్వాలిటీ లేదని మీరు అన్నప్పుడు ఎందుకు అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఈవో కానీ ఎందుకు దీని మీద అనుమానం వ్యక్తం చేయలేదు? అప్పుడే ఎక్కడైతే నుంచి అయితే ఆవు నెయ్యి మనం తెప్పిస్తున్నామో ఒక ట్యాంకర్ కల్తీగా ఉన్న సమయంలో మీరు దాన్ని ఎందుకు ఇష్యూ చేయలేదు? వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఆయన ఇండైరెక్ట్గా ఏమన్నా అంటే, అప్పుడు మీరందరూ ఏకమైపోయారు కదా, జగన్ గారితో సైతంగా చెప్పుకొచ్చాడు. మీరందరూ యూనిటీ అయిపోబట్టే కదా ఈ ఆవు నెయ్యిలో కల్తీ జరిగింది. ఆ రోజే మీరు రియాక్ట్ అయ్యండి. ఒక ట్యాంకర్ రిజెక్ట్ అయినప్పుడు ఇంకా అక్కడి నుంచి మనం కొనొద్దు, ఇప్పుడు దాకా నెయ్యి సప్లై చేసిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేద్దాం, వాళ్ళు అరెస్ట్ చేద్దాం, అసలు వీళ్ళు ఎందుకు కల్తీ వస్తున్నారని చెప్పేసి మనం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేద్దామని చెప్పి మీరు అప్పుడు ఎందుకు అనుకోలేదు? అంటే అప్పుడు మీరందరూ కూడా ఒక ముఠ, మీరందరూ తెలిసే ఇది జరిగింది, మీకు అందరికీ తెలుసు ఇది జరుగుతుందని. అంటే ఒక ట్యాంకర్ వెనక పంపారంటే ఎందుకు పంపారు అంటే, మేము కల్తీ లేనిది వాడుతున్నాం, కల్తీకి అంటూ వస్తే వెనక పంపేస్తామని ప్రజలకి చెప్పడం కోసం ఒక డ్రామా ఆడారు తప్పితే అందులో కల్తీ జరుగుతున్న విషయం మీకు తెలిసే ఉంటుందని చెప్పి ఆయన స్మూత్గా ఇచ్చాడు. చక్కని కౌంటర్ ఇచ్చాడు. చూద్దాం ముందు ముందు దీనిపై ఇంకా ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.